ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. తీసుకోండి. ఏంటి ఇప్పుడా? అవును, మీకోసమే. తీసుకోండి. నాకు తీసుకోవాలనే ఉంది, కానీ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, అప్పుడే బాగోదేమో. అందుకే కదా గదిలోకి తీసుకొచ్చి మరీ ఇస్తున్నాను. మీకు సిగ్గైతే చెప్పండి, తలుపులు వేసి మరీ ఇస్తాను. బాను, నువ్వేనా? నేనే. ఏమైంది? నువ్వు పైకి కనపడవు, కానీ నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలి బాను. అరే, మనసులో ఉన్న నేను కూడా నీకు చెప్పలేకపోయానే. దేని గురించి? అమ్మ దొంగ, ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నావు చూడు. పాల గ్లాస్తో నువ్వు గదిలోకి వచ్చావంటేనే. అయ్యో, అది కాదండి. అది కాదు, ఇది కాదు, ఏమీ కాదు. ఇంకా టైం 8:30 కూడా కాలేదు. ఇంట్లో ఇంకా ఎవరూ పడుకోలేదు. అప్పుడే నువ్వు ఇలా పాల గ్లాస్తో గదిలోకి రావడం చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరనుకో. అయినా నీ ఇంట్లో నీ ఇష్టాన్ని కాదనే వాళ్ళు ఎవరుంటారు? చివరికి నేను కూడా నీకే ఓటేస్తాను. అయిపోయిందా మీ కళ? కళేంటి బాను, ఇంత అందంగా తయారై పాల గ్లాస్తో వచ్చావు కదా. చేతిలో గ్లాసున్నంత మాత్రాన అందులో పాలున్నట్టు కాదు. వచ్చింది అందుకని కాదు. మనం భార్యాభర్తలమని ముందు మీ అమ్మగారు ఒప్పుకోవాలి. అప్పుడే మీరు కన్న కలలు నిజమవుతాయి. అంతవరకు ప్రశాంతంగా ఈ గదిలో ఒక్కరే పడుకోండి. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మరా గ్లాసు జ్యూస్ నేనే కల్పించాను. ఉదయం నుంచి మీరు పనిచేసి అలసిపోయారని మీ ఆవిడ గారు ఫీల్ అవుతుంటే నేనే కలిపి మీకు ఇమ్మని చెప్పి బాను చేత పంపించాను. అర్థమైంది కదా, తాగండి. బాను, ఒకసారి బయటికి రా. సిఐ ఏడుకొండలు గారు వచ్చారు. సిఐ గారు ఎందుకు వచ్చారు? మీతో మాట్లాడాలి అన్నారు. ఆ జ్యూస్ తాగేసి రండి. మీకు సిఐగా ప్రమోషన్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అన్నట్టు మేడం ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఎస్పీ ఆఫీస్లో ఎప్పుడు మేడంను కలిసినా మీ గురించి కూడా మాట్లాడుకుంటుంటాము. మేడంకి మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అదంతా ఆవిడకి మా మీద అభిమానం. ఆవిడ చేసిన సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. నిజంగా ఆవిడ హెల్ప్ చేయకపోతే మా ఫ్యామిలీ ఇప్పుడు ఇలా ఉండేది కాదు. భర్తగా నేను నమ్మలేదండి. బట్ ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆవిడ భాను నమ్మారు. ఆవిడ నమ్మకమే నిజమైంది. మా కళ్ళు తెరిపించారు. అవును సార్, మీకు మేడంకి కార్డు ఇచ్చాం కదా, మరి పెళ్లికి రాలేదేంటి? ఎలక్షన్స్ టైం కదా, పోలీసులకి పని ఎలా ఉంటుందో మీకు మాత్రం తెలియందేముంటుంది. అది సరే, ఇలా సడన్ గా వచ్చారేంటి? డాక్టర్ ప్రగతి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు కదండి, దాని గురించే మీతో మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది మేడం? బాగానే ఉందండి. ప్రగతి గారు మీకు అంతా చెప్పుంటారు కదా. మేం కూడా ఈ హడావిడి అయిపోయాక డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. ఇంతలో మేడం గారే ఇచ్చారు. ఇదిగో సారు, వాళ్ళెవరో పట్టుకొని స్టేషన్లో వేసి కారం దచ్చినట్టు దంచేయండి. జీవితాలతో ఆడుకునే వాళ్ళకి జైల్లో చెప్పుకోడే గెత్తి అని నిరూపించండి. హే సత్తి, నువ్వు ఊరుకో. పోలీసులు వాళ్ళ డ్యూటీ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదట్రా, నువ్వు చెప్పాలా? నా కేసు విషయంలో అంత సాయం చేసిన వాళ్ళు ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేస్తారా? కరెక్ట్గా చెప్పారు సార్. మాకు నేరస్తులు ఎప్పుడూ శత్రువులే అవుతారు, మంచివాళ్ళు ఎప్పుడూ కూడా మిత్రులే అవుతారు. అందులోనూ ఇప్పుడు ఈ కేసు భానుమతి గారి ఇష్యూ కాబట్టి మేడం కూడా పర్సనల్గా చూడమన్నారు. అవతలి వాళ్ళు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదు. మీకు ఈ విషయంలో ఎవరి మీదైనా అనుమానం ఉందా? అలాంటిదేం లేదండి. ఉంటే వాళ్ళని నేను వదిలిపెడతానా? బాగా ఆలోచించండి. ఇదివరకు వాసుదేవరావు గారి విషయంలో ఎవరి మీద డౌట్ లేదని చెప్పారు. అప్పుడు అయిన వాళ్లే మీకు ద్రోహం చేశారు. అది మర్చిపోకండి. మా బాణమ్మ మంచిది కాబట్టి తనకి అందరూ మంచిలాగా కనిపిస్తారు. సతీ, నువ్వాగు. సరే మేడం, మీకెవరి మీదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఆ డ్రగ్ రేర్గా దొరుకుతుంది. దానిని ఎవరు కొన్నారో
మేం మొత్తం ఎంక్వైరీ చేస్తాం. అలాంటి వాళ్ళను మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సరే సార్, అయితే వస్తాను మేడం. వస్తాను సార్. థ్యాంక్ యూ అండి. నాకు అన్ని విషయాలు తెలుసు సత్యవతి. ఇదిగో మా మనోహర్ ఉన్నాడు కదా, పెళ్లిలో ఏమేం జరిగాయో కళ్ళకు కట్టినట్టు పోసుగుచ్చినట్టు చెప్పాడనుకో. నేను రాలేనందుకు భానుయే కాదు, ఇక్కడ నేను కూడా బాధపడ్డాను. కాకపోతే వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కదా, అక్కడ లేనిపోయిన తలనొప్పి ఎందుకని ఆగిపోయానంతే. అమ్మమ్మ, ఎవరితో ఆ మాటలు? దోసపాడు నుంచి సత్యవతే పెళ్లిలో జరిగిన దాని గురించి చెప్తుంది. జరిగిపోయింది కదా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు? సత్యవతి, నువ్వు అన్నది నిజమేనే. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదరే. ఉంటాను. ఎవరి గురించమ్మా? వైశాలి అభిరామ్ గురించా? ఆ జంట ఎలాగూ బాగానే ఉంటుంది. నేను చెప్పింది మన ఇంటి జంట ఉంది కదా, కార్తీక్ భాను గురించి. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయితే మరి నేను కార్తీక్ ఏమవ్వాలి? అమ్మమ్మ, ఇక వాళ్ళ భజన్ను వాపుతావా? అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే దాని అర్థమేంటో తెలుసా? నేను చదువులేని వేలిముద్రదాన్ని. మొగుడికి ఉత్తరం రాసుకునే చదువు మా నాన్న నన్ను చదివించాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే పచ్చని జంట అని. అదే నువ్వు అనుకున్నట్టు కార్తిక్ని నీలిమకిచ్చి కట్టబెట్టావనుకో, అది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. అంటే పిచ్చి జంట అని. ఎవయ్యా మనోహరు, నేను చెప్పింది నిజమే కదా? అక్షరాలా నిజమమ్మా. ఆగిపోతుందనుకున్న పెళ్లిని వాళ్ళిద్దరే జరిపించారు. ఒకరి కోసం ఒకరు అన్నట్టు వాళ్ళిద్దరూ ఆలోచించే విధానం నాకు చాలా ముచ్చటేసిందమ్మా. మీరు కూడా అక్కడ ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఏ జంటనైనా భగవంతుడే కలుపుతాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భాను కార్తిక్ విడిపోరు. అరణ్యవాసం అనుభవించారు, అజ్ఞాతవాసం అనుభవించారు, కానీ సీతారాముల్లా కలిసే ఉన్నారు. శూర్పణలాంటి నీలిమ ఎన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టే బ్రతుకుతున్నారు. పెళ్ళయ్యాక అరుంధతిని చూపించడం కాదు, వీళ్ళని చూపించాలి. భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉంటుందో. అమ్మమ్మ, ఇంక వాళ్ళ గొప్పలు ఆపుతావా? ఏంటి ఊర్మిళ, ఇంకా నీకు వాళ్ళ మీద కోపం పోలేదా? కొడుకు ఇంటి పేరు నిలబెట్టేవాడైతే కోడలు ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది. నీకు పేరు పోకూడదని కార్తీక్ చూశాడు, నీ గౌరవం తగ్గకూడదని బాను కనిపించింది. తన మీద నింద వేసుకుంది. ఆ సమయానికి ఆ డాక్టర్ వచ్చి నిజం చెప్పబట్టే కదా అంతా సరిపోయింది. లేకపోతే నిప్పుల్లో దూకినా, ఊరేసుకుని చచ్చిపోయినా ఆడదాని మీద పడిన మచ్చపోతుందా? అది కూడా ఆలోచించకుండా ఆ నింద తన మీద వేసుకుంది. ఇంతకన్నా గొప్ప కొడుకు కోడలు ఇంకెక్కడుంటారే? ఇకనైనా ఇంట్లో ఉన్న ఆ దెయ్యం మాటలు వినడం మానేసి ఆ దేవతని ఇంటికి తీసుకురావడం గురించి ఆలోచించు. ఈ ముసల్దాని మాటలు వింటూ ఉంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. ఇంకా ఆంటీ పరిస్థితి ఏంటి? ఆవిడ భాను గురించి పాజిటివ్గా ఆలోచిస్తే నా మీద నెగటివ్ పెరుగుతుంది. భాను మంచిది అన్న ఊహ కూడా ఆంటీకి రాకూడదు. ఏం చేయాలి? కనీసం గాలి కూడా లేకుండా ఫోటో ఎలా పడింది ఊర్మిళ? ఏ పిల్లైనా పడేసిందేమో. నిజంగా పిల్లే పడేస్తే కనిపించాలి కదా. ఏ కారణం లేకుండా ఫోటో పట్టం మంచిది కాదు ఊర్మిళ. నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మమ్మ? వాడి ప్రాణం తీసిన వాళ్ల గురించి మీరెంత గొప్పగా మాట్లాడుకుంటున్నారని నా కొడుక్కే బాధ అనిపించింది. మన
తనకి దూరమైన వాడు తన బాధని పంచుకోలేడు కదా, అందుకే ఎలా చూపించాడు. నా కడుపున పుట్టిన వాణ్ణి కాటికి పంపించిన కుటుంబాన్ని నేనే కాదు, నా కొడుకు కూడా క్షమించడు అని నాకు అర్థమైంది. ఊర్మిళ, ఊర్మిళ, అమ్మా వద్దమ్మా. ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఊర్మిళ వినే పరిస్థితిలో లేదు. చెప్పండి ప్రెసిడెంట్ గారు. అదేనమ్మా, భూమి పూజకి ముహూర్తం పెట్టించాం. ఆ కార్యక్రమం మీతో చేయిస్తే మంచిదని మా అందరి అభిప్రాయం. మీరు అడిగినట్టుగా ఇళ్లు కట్టిస్తున్నాను కదా, మీకు కావలసిన వాళ్ళు ఎలాగూ వస్తారు, ఇంకా నేనెందుకు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. కార్తీక్, మీరా? రండి రండి, కూర్చోండి. కూర్చో. చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు ఆ రోజు వచ్చి నిజం చెప్పకపోయి ఉంటే మా ఇంట్లో ఆ పెళ్లి జరిగేదే కాదు. ఈరోజు మేము ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు. ఒక విధంగా తప్పు నాదే భాను. నార్మల్గా టెస్ట్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశాను. నువ్వు కార్తీక్ ఎన్నిసార్లు చెప్పినా అవే టెస్ట్లు వేరే ల్యాబ్లో చేయించాను. కానీ ఒకసారి స్కాన్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో. ఒక విధంగా నేనే మీకు సారీ చెప్పాలి. అయ్యో, అంత మాట అనకండి డాక్టర్. ఒక డాక్టర్గా మీ వృత్తికి మీరు న్యాయమే చేశారు. కానీ అలాంటి ప్రయోగం ఒకటి జరుగుతుందని ఎవరూ ఊహించలేరు కదా. మనుషుల మీద పగతో దూరం చేసుకున్న వాళ్ళని చూశాను, వదిలేసే వాళ్ళని చూశాను. కానీ మరీ ఇలా పరువు తీయాలనుకున్న వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. నో ప్రాబ్లం కార్తీక్, నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఈ పని చేసింది ఎవరో పోలీసులే బయటికి తీసుకొస్తారు. జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అన్నట్టు సీఐ ఏడుకొండల గారు మిమ్మల్ని కలుస్తాను అన్నారు, కలిశారా? వచ్చారు మేడం. అన్నీ ఎంక్వైరీ చేసుకుని వెళ్లారు. ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడిగారు. నాది కూడా అదే క్వశ్చన్ బాను. ఈ కెమికల్ నీకు ఇచ్చారు అంటే డెఫినెట్గా నీకు తెలిసిన వాళ్ళే అవ్వాలి, బయటి వాళ్ళు ఇవ్వలేరు కదా. మీరన్నది నిజమే డాక్టర్, కానీ మా వాళ్ళు ఇలా చేస్తారంటే మేమెందుకో నమ్మలేకపోతున్నాం. ఎనీహౌ కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది కదా. అన్నట్టు మీరేంటి ఇలా హాస్పిటల్కి వచ్చారు? ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆహా, ఏం లేదు మేడం. ఒక చిన్న డౌట్తో వచ్చాము. ఏంటది? నా రిపోర్ట్స్ మాకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా? లేదే, నేను కార్తీకి తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు. ఏ? లేదు డాక్టర్, ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ ఇంకెవరి చేతికో వెళ్ళాయి. ఈ విషయం మనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ ఈ హాస్పిటల్ నుంచి బయటికి రావాలి. అందుకే పర్టికులర్గా అడుగుతున్నాము. అవునా? ల్యాబ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లారేమో, ఒకసారి అడుగుదాం పదండి. ఓకే. సిస్టర్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. భానుమతి రిపోర్ట్స్ ఇంకెవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా? ఒక నిమిషం డాక్టర్, చెక్ చేస్తాను. అవును డాక్టర్, ఒక అమ్మాయి వచ్చి తీసుకెళ్లారు. భానుమతి గారి రిపోర్ట్స్ మిస్ అయ్యాయని చెప్పారు. అమ్మాయా? పేరు చెప్పారా? లేదు సార్. కనీసం పేరు కూడా తెలుసుకోకుండా రిపోర్ట్స్ ఎలా ఇస్తారండి? సారీ మేడం, మీ సిస్టర్ అని చెప్పారు. డౌట్ ఉంటే మీకు ఫోన్ కూడా చేస్తానన్నారు, అందుకే ఇచ్చాను మేడం. ఎందుకంటే ల్యాబ్కి ఇలా రిలేటివ్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు అది ఎవరో ఎలా తెలుసుకుంటాం? మీ హాస్పిటల్లో సీసీ కెమెరా ఉంటుంది కదా, చెక్ చేద్దాం. ఆ కెమెరా వర్క్ చేయడం లేదు సార్. కంప్లైంట్ కూడా పెట్టాను, ఇంకా రిపేర్ అవ్వలేదు. ఏంటండి ఇది? రిపోర్ట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? తెలుసుకుందాం అంటే అవకాశం లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? నా సిస్టర్ అని చెప్పిందా? అవును మేడం. ఈ అమ్మాయేనా? అవును మేడం, తనే. నీలిమ తీసుకెళ్ళిందా?
తనకేం అవసరం? అసలు నీలిమ ఇదంతా ఎందుకు చేస్తుందో ముందు మనకు తెలియాలి. ఇంకా తెలియడానికే ఉంది భాను. ఇప్పుడే పద, తన ఇంట్లోనే ఉంది, నీలిమని నిలదీద్దాం. వద్దండి, అక్కడ అనవసరంగా గొడవద్దు. నీలిమ నక్క జిత్తులన్నీ అందరికీ తెలిసినవే. అత్తయ్యని అది మాయ చేస్తుంది. మళ్ళీ అనవసరంగా ఆవిడ బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. ఇంత పెద్ద సాక్ష్యం మన దగ్గర ఉంది కదా, ఇంకా భయపడటం ఎందుకు? తనకి ఏమీ తెలీదు, తనేమీ చేయలేదని కదా అమ్మ దగ్గర చెప్పింది. ఇప్పుడు అమ్మ ముందే అడుగుతాను, ఎలా సమర్థించుకుంటుందో చూద్దాం. సాక్ష్యం మన దగ్గర ఉన్నప్పుడు ఎలా సమర్థించుకుంటుంది? కార్తీక్ చెప్తుంది నిజమే భాను. నీకు సంబంధించిన రిపోర్ట్స్ ఇలా అబద్ధం చెప్పి తీసుకెళ్లడం మొదటి తప్పు. అలా తీసుకెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్లో ఉందని అర్థమవుతుంది కదా. పైగా సాక్ష్యం దొరికాక ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. సీసీ కెమెరాలో రికార్డు కాకపోయినా ఇచ్చిన సిస్టర్ చెప్తోంది కదా తనకే ఇచ్చానని. అంతగా తను దబాయిస్తే చెప్పు, సిస్టర్ని తీసుకుని నేనే వస్తాను. ఇలాంటి విషయాల్లో అస్సలు వదిలిపెట్టకూడదు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్దాం పద. వస్తాం డాక్టర్. ఓకే. ఓకే డాక్టర్. నీలిమా, నీలిమా! అబ్బా ఒరే మనవడా, తెలివి తక్కువగా ఎప్పుడు దెయ్యాన్ని పిలవకూడదు. కల్లో కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇంట్లోకి రాగానే దాన్ని పిలుస్తావేమిట్రా? బామ్మా, ఈరోజు తన నిజ స్వరూపం చూపించడానికి వచ్చాను. ఏంటి కార్తీక్, ఏమైనా కొత్త నాటకం ఆడానని భాను చెప్పిందా? భాను గురించి తప్పుగా ఇంకొక్క మాట మాట్లాడినా క్షమించేది లేదు. భాను ఫేక్ ప్రెగ్నెన్సీ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది? ఇదంతా నువ్వు ఆడిన నాటకమే కదా. మా ఇద్దరిని విడదీయడానికి నువ్వు చేసిన చీప్ ట్రిక్కే కదా. నేనమ్మా కడుపు మాడిపోను. అది ఆ ఇంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంతకి తెగించావా? ఇంకా చూస్తావేంటి ఊర్మిళ? దాన్ని మెడబెట్టి బయటికి గెంటేయకుండా. ఏంటి కార్తీక్, నీలిమని నిందిస్తున్నావు? ఇందులో నిజమెంతుంది? నిజమేంటో నీలిమే చెప్తుందమ్మా. మర్యాదగా నిజమేంటో ఒప్పుకో నీలిమా, నిన్ను క్షమించి వదిలేస్తాను. ఆధారాలు కనుక దొరికాయంటే నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఏంటి నీలిమా, వాళ్ళు అన్ని మాటలు అంటూ ఉంటే నువ్వేమీ సమాధానం చెప్పకుండా ఉన్నావు? అసలు నాకే తెలియని విషయంలో నా మీద నిందలు వేస్తుంటే నేనేం చెప్పగలను? మరి అంత అమాయకురాలాగా నటించకు నీలిమా. నీ ఫేస్కి అది సూట్ అవ్వదు. నిజంగా నువ్వేం చేయకపోతే హాస్పిటల్కి వెళ్ళి నా రిపోర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? ఇది కూడా అబద్ధం అంటావా? హాస్పిటల్ దగ్గర నుంచి రుజువు తీసుకురమ్మంటావా? ఏంటి నీలిమా, రిపోర్ట్స్ నువ్వెందుకు తీసుకున్నావు? అసలు తీసుకుని ఏం చేస్తావు? మీకు కొరియర్ వచ్చింది కదా ఆంటీ, అది నేనే చేశాను. ముళ్ళకంపకి చీర కట్టినా అది గుచ్చుకుంటూనే ఉంటుంది ఊర్మిళ. ఇది కూడా అలాంటిదే. మన ఇంట్లో గొడవలు పెట్టడానికే చేసింది ఇదంతా. నేనేమీ కావాలని చేయలేదు. నువ్వేది కావాలని చేయకపోతే నేను కడుపుతో ఉన్నానన్న విషయం నీకెలా తెలిసింది? హాస్పిటల్లో ఉన్న రిపోర్ట్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? సింపుల్ భాను, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావు కదా. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాను అని కార్తీక్ చెప్పాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసింది. దేవత లాంటి ఆంటీని మీరిద్దరు కలిసి మోసం చేస్తున్నారు అని తెలిసింది. ఆంటీకి ఈ విషయం తెలియాలని కొరియర్ చేశాను. నేను తీసుకుని వచ్చేస్తే ఆంటీ బాధపడతారని నేను ఈ పనిచేశాను. అబ్బా, గొడవ పెట్టింది గొంతు వినడానికి తప్ప కొట్టుకుని చావడానికి కాదు అని నీలాంటిదే సమర్థించుకుందంట. బుట్టలో కోళ్ళ దొరికిపోయాక మాటలు ఏం మారుస్తున్నావే నువ్వు? నీ మాయమాటలు నమ్మడానికి ఇక్కడ దద్దమ్మలెవరూ లేరు. బామ్మ కాబట్టి నిజం చెప్పింది. ఇలాంటి పని చేసినందుకు నిజానికి నీ పళ్ళు రాలగొట్టాలి. ఎక్కువ చేయకు భాను. అసలు నీ కడుపులోకి ఆ కెమికల్ ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం ఎంక్వైరీ చేశాను. అది ఎవరు అమ్మారో ఆ ఇన్ఫర్మేషన్ సిఐ గారికి కూడా ఇచ్చాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తొందరలోనే అన్ని నిజాలు బయటికొస్తాయి. తప్పు నాదని తెలిస్తే మీరు ఏమైనానండి భరిస్తాను. అంతవరకు నన్ను ఒక్క మాట అన్నా కూడా నేను భరించను. అదిగో పోలీసులు కూడా వచ్చారు కదా. నిజానిజాలేంటో ఇప్పుడే బయటకొస్తాయి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నీలిమ గారు, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎంక్వైరీ చేశాం మేడం.
ఆ కెమికల్ టాబ్లెట్ అమ్మిన వ్యక్తికి ఒక క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ వచ్చింది. మరి ఇంకే క్రెడిట్ కార్డ్ అంటే డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి కదా, అదెవరిదో ఈ పాటికే మీకు తెలిసుంటుంది కదా. తెలుసు మేడం. తెలిస్తే ఇంకా నానుస్తారేంటి, చెప్పండి. ఆ క్రెడిట్ కార్డు కార్తిక్ గారిది. ఏంటి, నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు వెళ్ళాయా? అవును కార్తిక్ గారు, నేను స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఇంత చీప్ ట్రిక్ నేనెందుకు చేస్తాను, అది నా భార్య విషయంలో. ఇప్పుడేమంటావు కార్తీక్? నువ్వు ఆ పని చేయవు. నీ క్రెడిట్ కార్డ్ తీసే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా. నీ పాస్వర్డ్ కూడా నాకు తెలిసే అవకాశం లేదు. అది నీకు భానుకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇదంతా భాను చేసిందని చెప్పాలనుకుంటున్నావా? ఇందులో అనుమానమే ఉంది. భానుకి తప్ప అవసరం ఇంకెవరికుంది? నీలిమా, ఏయ్ ఏంటి అరుస్తున్నావు? నీలిమ చెప్పింది నిజమే కదా. వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు, వీళ్ళందరినీ నీ వైపుకి తిప్పుకున్నావు. నువ్వు ఇంట్లోకి రావడానికి ఏదైనా బలమైన ఆయుధం కావాలి కదా. దాంతో నీకు సింపతి పెరగాలి, నువ్వు దేవతవి అని చెప్పి అందరూ పొగడాలి. అంతే కదా. ఊర్మిళ, నీ పతనం ప్రారంభమైంది, కాసుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.